మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ఆయన కృపా కనికరము సమాధానము మనకు ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించి మరొక దినాన్ని ఉచితంగా దయచేశాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15వ వచనం. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాము. యెహోవా దృష్టి అంటే, యెహోవా దృష్టి అంటే ఇక్కడ యెహోవా దేవుని యొక్క దృష్టి గురించి మాట కాదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కన్సర్న్, తన యొక్క తన యొక్క చూపు, తన యొక్క దృష్టి ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు మీద ఉండుట. దేవుడు లోకమునంతటిని ప్రేమిస్తున్నాడు. దేని కొరకు ప్రేమిస్తున్నాడు? రక్షించడానికి. ఇప్పుడు రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. వారి మీద ప్రత్యేక దృష్టి. ఎందుకు వారి మీద ప్రత్యేక దృష్టి అంటే, వారి ద్వారా దేవుడు తన నిత్య ప్రణాళికలను ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నాడు. కనుక యెహోవా దృష్టి ఒక ఉద్దేశముతో ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఉంటే ఏమవుతుంది అంటే, ఆ నీతిమంతులు ప్రార్థన చేస్తే, వేడుకుంటే, మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు అని వాగ్దానము, నీతిమంతులకు వాగ్దానము. ఈ పదము నీతిమంతులు, నీతిమంతులు, నీతిమంతులు అన్న పదము దావీదు గారికి చాలా ప్రియమైనటువంటిది. దావీదు గారికి చాలా ప్రియమైనటువంటి మాట నీతి, నీతి, నీతి. ఎందుకు ఆ పదము ఆయనకు వచ్చిందంటే, ఆత్మ ద్వారా నింపబడ్డాడు కాబట్టి, ఆయన ఆత్మ ముద్రను కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి, నీతి గూర్చి నీతిగా ఉండాలి, నీతిగా జీవించాలి అన్న మనసు ఎక్కువ. అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడు నీతిగా ఉండడం కాదు కానీ, అననుకూల పరిస్థితులలో కూడా ఒక నష్టము కలిగేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ నీతిగా జీవించాలి అన్నటువంటి మనసు దావీదు గారిది. మరియు బైబిల్లో అనేక మంది యొక్క మనసు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవవేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవవేయుచుందురు. కదలకుందురు సీయోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవవేయుచుందురు. ఈ పాటలో నాకు నచ్చినటువంటి మాట తప్పరు ఎంత నష్టం వచ్చినా, సంతసింతురు ఎంత కష్టం వచ్చినా. ఇది నీతిమంతుల జీవితం. కృంగిపోరు ఇలలో ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు, దేవుని మెప్పునే కోరుకుందు. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత కష్టమొచ్చినా,
సంతసింతురు ఎంత నష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. పరులపై నిందలు మోపని వారు నీతిమంతులు. పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు ఎవరి మెప్పును కోరుకుంటారు? దేవుని మెప్పు. దేవుని మెప్పు. దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకోవాలి అన్నది నీతిమంతుల మనస్సు కాదు. మేము యవనస్తులంగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారిని మేము మెప్పించాలి అని చాలా కష్టపడి పరిచయం చేసాము. మేము శక్తికి మించి పరిచర్య. పాస్టర్ గారు మెచ్చుకోవాలి, సంఘస్థులందరూ నన్ను చూడాలి. కనపడేటటువంటి ప్రజల మెప్పు కోరుకున్నటువంటి వ్యక్తిని నేను. గలతీ పత్రిక 1:10 నేను మనుషులను సంతోషపెట్టగోరితిన, మనుషుల దయను కోరుకుంటిన, నేను క్రీస్తు దాసుడను కాకపోదును. నేను క్రీస్తు దాసుడను కాకపోదును. చాలాసార్లు ప్రజలు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకునేటటువంటి మనసు అది నీతిమంతుల మనసు కాదు. నా మొరలను దేవుడు వినాలి అందరం కోరుకుంటాం కదా. ఎంత గట్టిగా ప్రార్థన చేద్దాము, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. లేకపోతే ఏదైనా ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి, పాస్టర్ గారు నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థనలను దేవుడు వినును. అవి కూడా ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, సేవకుల ద్వారా ప్రార్థన చేసుకునేటటువంటిది ఉన్నది. అవన్నీ కూడా చిన్నవి, అప్పుడప్పుడు పనిచేస్తాయి, మనలో విశ్వాసం పెంచడానికి పనిచేస్తాయి. కానీ అది ఫైనల్ కాదు. నీతిమంతుల మొరల మీద ఆయన దృష్టి ఉంచి ఆయన వారి మొరలకు చెవుని ఇస్తాడు, వింటాడు. వారి మొరలకు ఆయన చెవినిస్తాడు, వింటాడు. లూకాసు వార్తలో ఒక కుటుంబం గురించి నాకు నీతి పరులు 1వ అధ్యాయం. నీతి పరులు ఏంటి లాభం? నీతిగా ఉంటే ఏమైంది లాభం? ఎంత నీతిగా పరిచర్య చేస్తే ఏం లాభం? పిల్లలు లేకపోయారు, సంతానం లేదు, సమాజం ఏమనుకుంటుంది? ఈయన ఏం తప్పు చేశాడు అనుకుంటుంది, రకరకాలుగా. నీతిమంతుల ప్రార్థన వినెను, మొరలను వినెను, కుమారుడు అనుగ్రహించబడెను. దేవునికి స్తోత్రం. చూడండి, పిల్లలు అందరికి పుడతారు. ప్రార్థన చేసిన వారికి పుడతారు, ప్రార్థన చేయని వారికి పుడతారు. దేవుని నమ్ముకున్న వారికి పుడతారు, దేవుని నమ్ముకొననటువంటి వారికి కూడా పుడతారు. మంచి వారికి పుడతారు, చెడ్డవారికి కూడా పుడతారు. అయితే ఇక్కడ దేవుని ద్వారా పొందుకున్నటువంటి సంతానము ఒక ఉద్దేశముతో సంతానాన్ని దేవుడు బహుమానముగా
ఇస్తాడు అన్నది విషయం. కనుక ఏం ఉద్దేశము అంటే వాళ్ళు సంతోషంగా నా కొడుకు ఈ పరిచర్య చేయాలి, మాకు అది బయలుపరిచాడు అని జకరియా ఎలిజబెత్ వారు. నీతిమంతుల ప్రార్థన వినేటటువంటి వాడు. ఈ నీతిమంతులు ఏం ప్రార్థన చేస్తారు అంటే, ఏం ప్రార్థన చేస్తారు? నీతిమంతుల ప్రార్థన అనేక విషయముల కొరకై వారు ప్రార్థన చేస్తారు. అనేక ఆ ఆ ఆ ప్రార్థన విన్నపము అది దేవునికి ఇష్టముగాను, దాని ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగాను ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. అబ్రహాము గారు నీతిమంతుడు. మొర ఏంటి? విన్నపము ఏంటి? ప్రార్థన. కుమారుడు కావాలి, లేదా నా బంధువు లోతు తప్పించబడాలి. మొరలు, ప్రార్థనలు. నీతిమంతుల యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. మనం చాలాసార్లు కోరుకుంటాం మన ప్రార్థన దేవుడు వినాలి వినాలి. ఏం చేస్తే ప్రార్థన వింటాడు? ఏం చేస్తే ప్రార్థన వింటాడు అంటే నీతిగా జీవించుట. ఈ నీతిగా జీవించుటలో ఇంకొక లోతైన విషయం ఉన్నది. నీతిగా జీవించడం అంటే నేను ఎవరికి హాని చెయ్యను, నేను దాన ధర్మాలు చేస్తాను, లేదా నేను సాధ్యమైనంత వరకు మంచిగానే ఉంటాను. ఇది ఒక మెట్టు. ఇంకా దాని క్రింద పునాది వంటి ఇంకొక మెట్టు ఉంది. అదేంటంటే యేసుక్రీస్తుని అంగీకరించుట. అది ఫైనల్ నీతి. అది ఫైనల్ నీతి. జీవించుట ద్వారా, లేదా జీవించుట ద్వారా నీతిమంతులు కారు. నీతిమంతులు నీతి కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. నీతి కార్యాలు చేసే వారందరూ కూడా నీతిమంతులు కారు. అంతా ఉల్టా పల్టా ఉన్నట్టు కనపడుతుంది కదా. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఎవరైతే నీతిమంతులుగా చేయబడతారో వారు స్వాభావికముగా నీతి కార్యాలు చేస్తారు. అది సూత్రం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో ఈయనకు ఏం తక్కువ అండి? కొర్నేలు గారికి ఏం తక్కువ? భయభక్తులు, ప్రార్థనలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు, మంచి పేరు, ఇన్ని కలిగినటువంటి వ్యక్తికి ఏం తక్కువ? ఆల్రెడీ నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు కదా. ఆల్రెడీ ఆయన నీతిమంతుడే. మళ్ళీ ఇంకొక నీతి ఏంటో దాన్నే పేతురు గారి ద్వారా సువార్త విని యేసుక్రీస్తుని అంగీకరించుట. వాక్యం చాలా తీవ్రంగా ప్రజలకు ఈ వాక్యము తెలియచేస్తుంది. సాధ్యమైనంత వరకు మనం నీతిగా బ్రతకాలి 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 అని అనుకుంటాం. గుర్తించండి, ఆ మనస్సు యేసుక్రీస్తు మనస్సు. లేకపోతే మన స్వార్థం కొరకు కూడా మనం నీతిగా జీవిస్తాం, మన పేరు కొరకు నీతిగా జీవిస్తాం, రకరకాలుగా నీతి కార్యాలు మనం చేస్తూ ఉంటాము, తప్పేం లేదు. కానీ అసలైనటువంటి నీతి యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తంలో మన పాపములు కలగబడినప్పుడు ఉచితముగా దేవుడు మన పాపములను తన ఓరిమి వలన ఉపేక్షించినందున యేసు రక్తంలో మనల్ని విమోచించి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. నేను కొన్ని క్రియలు చెప్పి ఈ క్రియలు ఎవరెవరైతే చేస్తారో వారు నీతిమంతులు అన్నది
కొట్టివేయబడింది, ఉడిగిపోయింది, బలహీనపడింది. అప్పటి వరకు సున్నతి పొందితే చాలు, మీరు అబ్రహాం గారి పిల్లలుగా పిలువబడితే చాలు, మీరు నీతిమంతులే. ఆ నీతిమంతులుగా ఉండడానికి కొన్ని క్రియలు చేస్తే సరిపోతుంది. గుడికి వస్తే సరిపోతుంది, సంవత్సరానికి గుళ్ళకు ఆ, ప్రయాణాలు చేస్తే సరిపోతుంది, దశమ భాగాలు ఇస్తే సరిపోతుంది. ఆ, రకరకాలుగా ఆ ఆ యూదా మత ఆచారాలు చేస్తే చాలు, మీరు నీతిమంతులే. ఆ సిస్టమ్, ఓల్డ్ సిస్టమ్ అన్నటువంటిది బలహీనపడిపోయి, అది తప్పు కాదు. కుమారుడు వచ్చేంత వరకు కుమారుడు వచ్చేంత వరకు వారి యొక్క బలహీన స్థితిని గుర్తించి ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఇప్పుడు కుమారుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు అవి చేయుట ద్వారా నీతిమంతులుగా పిలువబడరు. అవి చేయుట తప్పు కాదు, కానీ దాని మీద నమ్మకము తప్పు. గుడికి పోవడం తప్పండి? అస్సలు తప్పే కానే కాదు. కానీ గుడికి పోవడం ద్వారా నీతిమంతులుగా అవుతాను, అది తప్పు. మొట్టమొదటగా యేసుక్రీస్తుని హృదయంలోనికి అంగీకరించుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. దేవుని స్తోత్రం. దేవుని కృప కనికరం ద్వారా ఎవరిని ఎప్పుడు ఏ దృష్టి చేత ఆయన చూచి వారి మీద కనికరించి పాపముల చేత చచ్చినటువంటి మనలను ఆయన తన కృప చేత తిరిగి జీవింపచేయనిస్తాడు. తిరిగి జీవింపచేయనిచ్చుట, ఆ తిరిగి లేచినటువంటి వ్యక్తి క్రీస్తు ఆత్మతో లేస్తాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మీద యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో భక్తి గల ఒక స్త్రీ, భక్తి, దేవుడంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, మీటింగ్లు అంటే ఇష్టం. లుదియా గారికి ఇవన్నీ చాలా ఇష్టం, కానీ రక్షణ లేదు. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి పరిగెత్తుతుంది, కానీ రక్షణ లేదే. హృదయం ఇంకా తెరవబడలేదే. హృదయము ఇంకా తెరవబడలేదే. దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక వారు చెప్పు మాటల యందు ఆమె విశ్వాసముంచి వెళ్ళి తాను తన కుటుంబము రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎట్లా తయారైందంటే ఇంకా దేనికి కూడా భయపడదు. అమ్మా, అపోస్తలులు జైల్లో వేశారంట. అపోస్తలను జైల్లో వేశారు. ఏం చేద్దామంటే వాళ్ళందరినీ మా ఇంటికి తీసుకురండి. రక్షణ పొందిన తర్వాత మా ఇంటికి మీరు తప్పకుండా రావాలి. బలవంతము చేసెను. అది వేరే ఉంటుంది. రక్షణ పొందినటువంటి జీవితాలు చాలా స్ట్రాంగ్గా, లోకానికి వెర్రితనంగా, ఎవ్వరు ఏమని అనుకున్నా కానీ, నన్ను జైల్లోకి తీసుకొని పోయినా కానీ, మీకు వాళ్ళకేం సంబంధము అని నిందలు వచ్చినా కానీ, అవమానం జరిగినా కానీ అపోస్తలులు మా ఇంటికి రావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దృష్టి నీతిమంతుల మొరల మీద ఉన్నది. ఆయన వారి మొరలకు చెవిని ఒగ్గి ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వినాలి అని మనం ఎవరెవరమైతే కోరుకుంటామో, అదే సమయంలో దేవుడు, నీవు నీతిమంతురాలిగా తీర్చబడ్డావా, నీవు నీతి పనులు చేస్తున్నావా క్వశ్చన్ కాదు ఇక్కడ. దేవుని ఎరగనటువంటి వారు ఇంకా అద్భుతమైనటువంటి నీతి కార్యాలు చేస్తారు. ఈ లోక నీతి ఉంది, తప్పు కాదు. దేవుని నీతి కూడా ఉన్నది, అది ఫైనల్.
అక్కడ ప్రారంభమై ఇక్కడికి రావాలి. అక్కడ ప్రారంభమై ఇక్కడికి రావాలి. అంతేగాని అది వదిలిపెట్టి ఇదే చేసినాం అనుకోండి, చాలా మంది నీతి పరులము అని ఎంచబడిన వారు, ఎంచుకుంటున్నటువంటి వారు పరలోక రాజ్యంలో చేరారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఆ పనుల మీద, ఆ శుద్ధీకరణ ఆచారాల మీద వారి మనసు, వారి నమ్మిక, ఆ వస్తువుల మీద, పదార్థాల మీద, అన్నపానముల మీద వారి నమ్మిక అదే. అందుకనే వాటిని చాలా చక్కగా చేస్తారు. ఒక్క అడుగు కూడా అటు ఇటు పోనీ, అట్లా అడుగు ఇట్లా పక్కన పోయిందనుకో భయపడిపోతారు. ఒక్క అడుగు ఇట్లా పడిందంటే భయపడిపోతారు. కుడి చెయ్యని, ఎడమ చెయ్యని, ఎడమ కాలని, కుడి కాలని, ఆ, ఆడవాళ్ళని, మగవాళ్ళని, ఎన్నో రకరకాలైనటువంటి, అంటే వాళ్ళ నీతి ఎక్కడ దేంది నీతి అన్నటువంటిది మనుషులను బంధించేసి, ఆ నీతి పేరు మీద అనేకులను దూరం చేయడము. మేం పవిత్రులము, మీరు కాదు. చూడండి, రకరకాలుగా ఆ ఆ ఆ ఆ సిస్టంలో. కనుక నీతి పరులు ఎవరు ఎట్లయితారు? క్రియల ద్వారా కాక దేవుని ఉచిత కృప ద్వారా, యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా మనం ఫస్ట్ నీతిమంతులముగా తీర్చబడతాము. తర్వాత నీతి క్రియలు చేస్తాము. వారు పెట్టే మొరలకు దేవుడు ఆలకించును. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా! మనం మాట్లాడేది ఒకరు వింటున్నారు. ఎవరు వీళ్ళు? దేవుడు సృష్టికర్త. ఈ సృష్టికర్తని నా మాటలు వింటున్నాడా? చాలు, నా మాటలు వింటే చాలు. ఏ డెసిషన్ వచ్చినా పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద వ్యక్తి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మనం మన మన విషయం చెప్పడానికి అవకాశం దొరికిందనుకోండి, ఇక ఒక్కసారి చెప్పేస్తే చాలు. మనం వేరే చాలా ఉంటుంది. మనకు భయం ఉండదు. ఏదొచ్చినా పర్ఫెక్ట్ జవాబు వస్తుంది. అయితే దేవుడు మొట్టమొదటగా నీతిమంతులుగా తీర్చబడుట ఉచితముగా అది అవుతుంది. మనం చేసేది ఏం లేదు. మళ్ళా మనం చేసేది ఏది లేదు. గుర్తిస్తే చాలు. ఆహా, నేను ఇప్పటివరకు ఇది అనుకున్నా, నీతిమంతులుగా అంటే ఇదే అనుకున్నా నేను. అది కాదు. గుర్తిస్తే చాలు. మరి ఎప్పుడు ఎప్పుడు ఆయన నా మీద దృష్టి ఉంచుతాడో, ఎప్పుడు ఆయన నా మీద కృప చూపిస్తాడో, ఎప్పుడు ఆయన మీద నేను ఆ ఆయన దయకు నేను పాత్రుడనవుతాను, ఎప్పుడు నన్ను కనికరించి నన్ను ఉచితముగా నీతిమంతుడిగా చేస్తాడో, అది ఆయనకే తెలియదు. ఆయనకే తెలియదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాత్మ దేవ, వాక్యమైన ప్రభా, నీ కృప కొరకు నాయన కనిపెట్టుచున్నాము. మా అందరి పట్ల నాయన నీ కృప ద్వారా నాయన నీవు మమ్మల్ని నాయన ఉచితంగా క్రీస్తులో ప్రభా నీతిమంతులుగా తీరుస్తున్నావు. నీ కొందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి, మా మొరలకు నువ్వు చెవిని ఇస్తున్నావు. నీ కొందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా ఎవరైతే ప్రభా రక్షణ లేనటువంటి వారు ఉన్నారో వారందరి పట్ల నాయన నీ కృపా కనికరము ద్వారా ప్రభా ఉచితంగా క్రీస్తులో నీతిమంతులుగా చేసి నాయన నీ ప్రణాళికలు నెరవేర్చుకున్నామని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక.